రాజమౌళి గారు అంటే మన తెలుగు జాతీయ కాదు, భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. ఆయనైతే తప్పు చేశాడు, 100% కాదని లేదు. కాకపోతే అది క్షణిక ఆవేశంలో జరిగిపోయింది. రాజమౌళి గారి కొత్త ప్రాజెక్ట్ అందరికీ తెలుసు, వారణాసి. ఎంత బడ్జెట్ కూడా ఇంక చెప్పలేదు, అయితే 1000 కోట్ల బడ్జెట్ అని అందరూ అంటున్నారు. అందులో మహేష్ బాబు అలాగే ప్రియాంక వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లము, అక్కడ టెక్నికల్గా ఏదో ఒక ఇష్యూ నడవడం వల్ల ఆ ప్రోగ్రాము వారణాసి మూవీ టైటిల్ లాంచ్ అనే ప్రోగ్రాం కొంచెం డిలే అయ్యింది. అప్పుడు ఆయన అసహనానికి లోనయ్యి క్షణిక ఆవేశంలో అసలు దేవుడే లేడు, దేవుడు నిన్ను నమ్మడం అనడం జరిగింది. ఆయన కూడా హిందువే, తప్పు, 100% తప్పు. ఆయన అలా అనడం తప్పే. కాకపోతే క్షణికావేశంలో ఎవరైనా అనేస్తారు. ఇప్పుడు మనమైనా ఏదైనా కార్యక్రమం చేస్తే అది సక్రమంగా జరగకపోతే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడే లేడురా, ఉంటే ఇలా అయ్యేదా అని అంటాం. సో అలాగా ఆ క్షణికావేశంలో ఆయన అన్నాడు. అది దయచేసి అందరూ కూడా హిందూ బంధువులు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పైగా ఆయన పేరు అందరికీ తెలుసు, ఎస్ఎస్ రాజమౌళి, శ్రీశైల శివ రాజమౌళి.